పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి వారికి ఈ వారం గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయంటే, రాహు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, రవి బుధులిద్దరూ కూడా మరి సింహరాశిలో, శుక్రకేతువులు కన్యారాశిలో ఉన్నారు. ఈ గ్రహస్థితిగతులను అనుసరించి మేషరాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మధ్యస్థంగా ఉంటుంది. మేషరాశి వారి యొక్క సోదర వర్గం అనేటటువంటిది డెవలప్ అవుతుంది. ఇంతవరకు మీ అన్నదమ్ముల్లో ఎవరైతే మరి ఉద్యోగాలు లేవో అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మీ పొలాలకు సంబంధించినటువంటి గొడవలు కానీ, కోర్టుల్లో వివాదాలు, ఇవన్నీ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతవరకు బెంచ్ మీదకి రానటువంటి కేసెస్ అన్నీ కూడా కోర్టు బెంచ్ మీదకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే మానసిక వ్యథ అనేటటువంటిది ఇంకా అలా కొనసాగుతూనే ఉంటుంది. అనేకమైనటువంటి కుటుంబ ప్రాబ్లమ్స్ వల్ల మీ సోదరుల మరదళ్ళ గొడవలతో మీకు మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం ఉండదు. శత్రువులు మిత్రువులుగా మీకు మారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే బుధాదిత్య యోగం రావడం వల్ల మీరు చక్కగా వాహనాలు కొనుగోళ్ళు ఇవన్నీ కూడా ఈ వారంలో చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మరి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, మంచి మంచి కంపెనీస్లో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వాళ్ళు అందరికీ కూడా చాలా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల దగ్గరకు వచ్చేసరికి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వీళ్ళకి దొరుకుతుంది. పని ఒత్తిడి నుంచి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి చెడ్డవాళ్ళంతా కూడా దూరం అయిపోయి, భజన పరులంతా కూడా దూరం అయిపోయి హాయిగా ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా స్త్రీలతో శత్రుత్వం అనేటటువంటిది ఎంతవరకు ఉన్నటువంటి వాళ్ళు మిత్రులుగా మీకు మారడం కాస్త రిలీఫ్నిస్తుంది. అలాగే ఈ యొక్క రోగాలు, ఏమి రోగాలు అనంటే జెనిటల్ ఆర్గన్స్, వాజినా దగ్గర ప్రాబ్లమ్స్, మరి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ యొక్క మేష రాశి వారికి ఈ వారం రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి లంగ్స్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ కూడా తాగేటటువంటి వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరగడము, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి దూరంగా ఉండండి. ఇక పరిహారాలు, మేష రాశి వారికి చక్కగా బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి కిలోంపావు మినుముల్ని, తర్వాత ఈ యొక్క పచ్చ రంగు వస్త్రాలని ఇచ్చి బుధవారం నాడు కరెక్ట్గా మీరు 5 గంటలకి తెల్లవారుజామున బ్రాహ్మడికి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం ఇచ్చుకోవాలి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు అష్టోత్తరాలు కానీ, విష్ణు సహస్రనామ స్తోత్రాలను కానీ చదవడం అభ్యాసం చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. ఈ విధంగా జరిపించుకుంటే ఈ వారం చాలా బాగుంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మరి రాహు చక్కగా లాభంలో ఉండడం వల్ల చక్కగా మీరు ఆడింది ఆటగా, పాడింది పాటగా మీకు పనులు జరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఇతర ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఆ తర్వాత మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వృషభ రాశి వారు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో మరి ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇళ్ళని మరి మనం హైడ్రా కొట్టిపడేస్తుంది. కాబట్టి ఈ వారంలో అటువంటి జోన్స్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళు మరి కొట్టిపడేయడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే వృషభరాశి బిల్డర్స్ ఉన్నారో మరి ఈ యొక్క చెరువుల పరిధిలో ఎఫ్టిఎల్ లెవెల్లో మీరు కట్టినటువంటి కట్టడాలుంటే అవి మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా
ఈ యొక్క వృషభ రాశి వారికి మరి ధనస్థానంలో మనకి కుజుడు రావడం వల్ల ఇంతవరకు చక్కటి ఆదాయం కలిగినటువంటి మీకు మరి ఆదాయంలో మార్పులు వస్తాయి. జీతభత్యాలు టైంకి వచ్చినప్పటికీ కూడా జీతభత్యాలు సరైనటువంటి సమయానికి రాకపోవడము, తక్కువగా రావడము, హాఫ్ శాలరీలు పేమెంట్లు ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రవి బుధులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉండడం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి అన్ని వ్యవహారాలు కూడా మీకు సకాలంలో పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ బిజినెస్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకునేటటువంటి వాళ్ళు మరి ఖచ్చితంగా వీళ్ళు అధిక లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క శుక్ర కేతువులిద్దరూ కూడా పంచమ స్థితిగతులై ఉన్నారు కనుక పిల్లలకు సంబంధించినటువంటి అఖండమైనటువంటి విజయాలు మీకు ఆనందాన్ని తీసుకొస్తాయి. అయితే మీ పిల్లల యొక్క వివాహాలు మీ చేతుల మీదుగా మీరు ఈ నెలలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ దగ్గర బంధువుల ఇళ్ళకి మీరు వెళ్ళడము తరచుగా, అదేవిధంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము ఇవన్నీ కూడా మీరు చేస్తారు. ఇలా చేయడం వల్ల వారు కొంచెం లోకువగా మిమ్మల్ని చూడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బంధువులతో, మిత్రులతో మీ యొక్క లిమిటేషన్స్ని గుర్తుంచుకొని మీరు మెలిగితే ఇటువంటి సమస్యలను పరిష్కారం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పరిహారాలు, ఈ యొక్క శుక్రుడి జపం చేయండి, శుక్రుడి స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని, ఆ తర్వాత మనకి చక్కగా తెలుపు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకు దానం చెయ్యండి. మీ ఇంట్లో చేయొచ్చు దానము, బయట చేయొచ్చు దేవాలయాలలో. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. ఈ విధంగా చేస్తే ఈ వారం చాలా బాగుంటుంది. ఇక మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా చక్కటి గ్రహస్థితి కలిగి ఉన్నారు. మరి మీనంలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉండడం, జన్మంలో కుజుడు, మరి వ్యయంలో గురుడు, ఇవన్నీ కూడా రాహువు, రవి అండ్ బుధుడు ఇద్దరు కూడా సింహరాశిలో, శుక్రకేతువులు ఇద్దరు కన్యారాశిలో ఉండడం వల్ల ఇంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలని చూస్తారు. మీ తల్లిదండ్రులు మీ ఇళ్లకు వస్తారు. 2 సంవత్సరాలుగా రానటువంటి మీ తల్లిదండ్రులను చూడనటువంటి మీ బంధుమిత్రులందరినీ కూడా మీరు చూడడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే వ్యయగురుడు మీకు చక్కటి కోర్టు కేసుల్ని, తర్వాత ఈ యొక్క పోలీస్ కేసుల నుంచి మీకు జైళ్ళల్లో పడి ఉన్నటువంటి వాళ్ళకి బెయిల్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క శత్రువులు మిత్రులుగా మారేటటువంటి అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే మిత్రులే శత్రువులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అర్ధాష్టమ శుక్ర కేతుగ్రహ ప్రభావాల వలన మీకు ఫారెన్ సంబంధమైనటువంటి వ్యామోహం ఇంకా మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఫారెన్ సంబంధమైనటువంటి వ్యక్తులతో మీరు రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల అవి వికటించి మీరు ఇంట్లో బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అత్తగారులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు చక్కగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ వారమంతా కూడా మీరు ఉంటారు. మరి కాస్త మూఢంగా, కాస్త మూఢనమ్మకాలతో కొంతమంది మీ యొక్క గురువుల్ని, మీ యొక్క పంతుల్ని, వాళ్ళని అనర్హులైనటువంటి వాళ్ళని ఆశ్రయించి మీరు తప్పుడు సలహాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. సరైనటువంటి గురువులు మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సరైనటువంటి మిత్రులు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే దీని అంతటికీ కారణం మీ యాటిట్యూడ్, మీ యొక్క బిహేవియర్ అని మీరు తెలుసుకోవాలి. ఇకపోతే మీ యొక్క పిల్లలు మిమ్మల్ని ద్వేషించడానికి అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా అర్థం చేసుకోలేదు పిల్లలు అని మీరు అనుకుంటారు, కానీ మీ ప్రవర్తన సరిగ్గా లేదు అని పిల్లలకు అర్థమవుతుంది. ఇక పరిహారాలు వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, మరి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని మనం ఎవరికి ఇవ్వాలి, దానము
అంటే సోమవారం నాడు ఇవ్వాలి. పెద బ్రాహ్మణులకు దానం చేయాలి. ఉదయం 7 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ మీరు దానం చేయడం ద్వారా మీకు చాలా బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, మరి రవి బుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో ఉండడం జరిగింది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనారోగ్యం, జలుబు, జ్వరము, వైరల్ ఫీవర్ లాంటివి ఈ వారంలో రావడానికి అవకాశాలుంటాయి. కాలేజీల్లో, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు మరి ఇళ్లకు రావడానికి అవకాశాలుంటాయి. మరి ఇళ్లకు వచ్చినటువంటి వాళ్ళు ఇంట్లో అలవాటైపోయి మేము తర్వాత వెళ్తాం కాలేజీకి, ఇంకో 2-3 రోజులు ఎక్కువ సెలవు తీసుకుంటాం అని అనడానికి అవకాశాలుంటాయి. అప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బలవంతంగా కాలేజీకి పొమ్మని చెప్పి గెంటేయడానికి అవకాశాలుంటాయి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు కర్కాటక రాశి వారికి జీతభత్యాలు పెరుగుతాయి. చక్కగా వృత్తిలో అఖండమైనటువంటి వైభవాన్ని మీరు చూస్తారు. కెరీర్ పరంగా మీకు ఏ విధంగా కూడా ఏ నష్టము ఉండదు. వివాహితులందరికీ కూడా కాస్త మనశ్శాంతి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఏదో రకంగా మిమ్మల్ని మీ బంధువులు ఏదో ఒక మాట దెప్పి పొడుపు మాటలు మాట్లాడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో మీ పిల్లల కళ్యాణాలు జరగడానికి నిశ్చయ తాంబూలాలు మీరు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి పని కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి 1-2 సార్లు ప్రయత్నిస్తే తప్ప అవ్వదు ఈ వారంలో. మరి ఎంతో బ్రహ్మాండంగా మేము పరీక్షలు రాశామండి, మ్యాథమెటిక్స్ రాశామండి, మరి బ్రహ్మాండంగా మార్కులు వస్తాయండి అనేటటువంటి వాళ్ళు కూడా కర్కాటక రాశి స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఫెయిల్ అయిపోయినట్టు వార్తలు వచ్చేసరికి బెత్తరపోతారు మీరు, మేము సరిగ్గా చేసినప్పటికీ కూడా. మరి మరుమాట్లాడకుండా మీరంతా కూడా రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, ఇంటర్వ్యూల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కనుక చేసుకోవాలి. ఎందుకంటే శనిగ్రహ ప్రభావం అంతగా లేదు కాబట్టి కాస్త మీరు విపరీతమైనటువంటి ధోరణితో మీరు ప్రవర్తించడం ఇంటర్వ్యూయర్లని అంతగా నచ్చదు. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోండి. అలాగే పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని అస్సలు బాగుండలేదు కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అలాగే ఈ యొక్క ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. మరి రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో, రవి బుధులిద్దరూ సింహరాశిలో, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో, అలాగే ఈ యొక్క గురుడు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో ఉంది. ఈ యొక్క సింహరాశి వారు ఈ వారంలో ప్రేమలో పడతారు. కాబట్టి కబుర్లు చెప్పాలి అని చెప్పేసి బంధువులకి అందరికీ కబుర్లు ఎక్కువగా చెప్పడం వల్ల మీ యొక్క ఎనర్జీ లాస్ అవ్వడానికి ఈ వారం అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సలహాలు వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడం వల్ల ఏది కరెక్టో తెలియక బుర్ర పాడు చేసుకుంటారు. ఈ విధంగా మీకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కారం కావడానికి మరి అందరినీ ఆశ్రయించడం, అందరి డాక్టర్ని ఆశ్రయించడంతో ఏ డాక్టర్ మంచి వైద్యం ఇచ్చారో అర్థం కాని పరిస్థితుల్లో లాస్ట్కి మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ పిల్లల ఆరోగ్య స్థితి కోసం మీరు ఎంతగానో మీరంతా కూడా పరితపిస్తూ ఉంటారు.
అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మీకు మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. అలాగే ఉన్మాదం, ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే నిరాశపరుస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి బలవంతాన మీరు దూరంగా వెళ్ళిపోండి. అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క ఈ వారంలో మంచి ఆత్మబలం పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ప్రతి పనిని కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో మీరు పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి. బుధాదిత్య యోగం వచ్చింది కాబట్టి మీ వాహనాలను ఉపయోగించి మీరు చక్కగా సంపాదనలు స్టార్ట్ చేస్తారు. మీ భర్త చేత మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభింపజేస్తారు. అలాగే ఈ యొక్క ధనస్థానంలో మరి ఈ శుక్రకేతువులు ఉండడం వలన ధనాదాయం పెరుగుతుంది. మీరు ఊహించనంత ధనాన్ని మీరు సముపార్జించేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. పేదల పట్ల జాలి, దయ, దేవాలయాలకు వెళ్ళడాలు ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వినాయక చవితి వస్తోంది మనకి. ఈ వినాయక చవితిని తర్వాత మీకు అంతా కూడా బ్రహ్మాండంగా మీ జాతకం మారబోతోంది. మరి చక్కగా ఈ వినాయక చవితిని మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా జరుపుకోవాలి. అలాగే ఈ సింహ రాశి వారికి మనకి పిల్లలు లేనటువంటి వాళ్ళకందరికీ కూడా సంతానం కలగడము, మరి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు కుదిరి నిశ్చయ తాంబూలాలు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక విద్యార్థులు వచ్చేసరికి చదువు బ్రహ్మాండంగా మరి చదవడం అనేటటువంటిది చదువుతారు. కాకపోతే మరి వృత్తిలో కూడా అననుకూలమైనటువంటి వాతావరణాన్ని నుంచి కొంత అనుకూలమైనటువంటి వాతావరణానికి పడడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సింహరాశి వారు కార్లలో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు గంటలు మాట్లాడుతూ వెళ్ళేటటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చాలా బాగా డ్రైవింగ్ చేస్తాం, మాట్లాడినా మాకు అలవాటండి అని 5 నిమిషాల్లో మాట్లాడాల్సినటువంటి మ్యాటర్ని గంట సేపు సాగదీస్తూ సొల్లు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళందరూ కూడా యాక్సిడెంట్లు చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాగుడు తగ్గించండి, పనులు ముందుకు తీసుకువెళ్ళండి. ఇక పరిహారాలు వచ్చేసరికి చక్కగా ఈ సింహరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చెయ్యండి. అలాగే శని కూడా బాగుండలేదు కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చెయ్యండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ప్రత్యంగిర హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోండి. ఈ విధంగా జరిగితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి జన్మంలో శుక్రకేతువులు, వ్యయంలో రవి బుధులు, మరి అలాగే శని వక్రించి కుంభరాశిలో, రాహు మీనరాశిలో, మరి భాగ్యస్థితిగతుడైనటువంటి గురువు, రాజ్యస్థితిగతుడైనటువంటి మనకి ఈ యొక్క కుజుడు, వీటి వల్ల మనకేం జరుగుతుంది అండి ఈ కన్యారాశి వారికి అంటే, భాగ్యగురుడు మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. ఇంతవరకు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. చక్కగా చాలా కాలం నుంచి నేను చెయ్యాలండి అంటూ ఇంట్లోనే అప్లికేషన్లు పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసేయడం, ఉద్యోగాలు వచ్చేయడం కూడా జరుగుతుంది. నాకు ఈ వారం ఒకళ్ళు కామెంట్ పెట్టారు. గత వారంలో నేను చెప్పినప్పుడు నా కన్యారాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయంటే, గురుగారు మీరు చెప్పినట్టుగా నాకు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషించాను. చూసారా, కన్యారాశి వాళ్ళకి ఉద్యోగాలు రావడంలో ఇంత ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు భయపడకండి. ఇక మీ పిల్లల చదువుల విషయమయ్యి మీరు చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. దాని నుంచి కొంతమంది ఆప్తులు మీకు దూరం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి మీ భార్యాభర్తల మధ్య ఏమైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా సన్నగిల్లిపోయినటువంటి సందర్భంలో మరి అవన్నీ కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. పెద్ద మనుషుల మీటింగులు ఇవన్నీ కూడా పెట్టి మీరు జాగ్రత్తగా మీ వ్యవహారాలన్నీ కూడా సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో మీరు ఉంటారు. అలాగే
ఈ యొక్క కన్యా రాశి వారి అందరికీ కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళంతా కూడా మరి వివాహాలు చేసుకుంటారు. లవ్ మ్యారేజెస్, ఈ లవ్ మ్యారేజీలు ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కువ మంది చేసుకోవడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా, ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుండండి. లేకపోతే ఎలూప్మెంట్ అయిపోయి ఇంట్లో నుంచి పారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. పోలీసులు వాళ్ళ మేజర్లు మేమేమీ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేస్తారన్నమాట. కాబట్టి మీ పిల్లల్ని మీరే కంట్రోల్లో పెట్టుకోండి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మరి ఈ రాహువు మీకు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు ఈ యొక్క రాహుదానం చేసుకోవాలి, మినుముల దానం. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు శత్రువులంతా కూడా షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మిత్రులు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క లింగ భైరవి లేదా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది. తులారాశి. ఈ తులారాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే, శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో ఉన్నారు, రవిబుధులిద్దరూ సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత కుజుడు మిథున రాశిలో, గురుడు మరి వృషభ రాశిలో, ఆ తర్వాత శని వక్రించి మీకు కుంభరాశిలో, రాహువు మరి మీనరాశిలో ఉండడం జరిగింది. ఈ కారణంగా తులారాశి వారికి అందరికీ కూడా ఇదివరకటి కంటే కూడా ముందు వారానికంటే కూడా కొంచెము మీ పరిస్థితులన్నీ కూడా మెరుగుపడ్డాయి. ఈ వారం మీకు చాదస్తం ఎక్కువైపోతుంది. అలాగే ఇళ్ళు స్థలాలు కొనాలనేటటువంటి ఆలోచనలో మీరు ముందుకు వస్తారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆగిపోయినవి, అవన్నీ కూడా పూర్తి కావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు ఒక దారికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే బలం సరిపోవడం లేదు. మరి ఆర్థిక ఇబ్బందులు అనేటటువంటివి చాలా అధికంగా ఉంటాయి. అయినా సరే ఏదో రకంగా మీకు దైవ బలం వల్ల ముందుకు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల అందరూ కూడా మీ మాయలో పడిపోయి మీరు చెప్పింది వింటూ మీకు అనుకున్న పనులన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా మీకు మనశ్శాంతి లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ పిల్లలు దుబాయ్ వెళ్ళలేదని, మీ పిల్లలు ఇంకా సెటిల్ కాలేదని, మరి ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ లోపల ఈ అబ్బాయి నేను ప్రేమించానని చెప్పి దండలేసుకొని మరి మ్యారేజీ చేసుకొని మీ ఇంటికి వచ్చేసరికి ఉద్యోగం లేకుండా తీసుకొచ్చినటువంటి కోడల్ని, మీ కొడుకును కూడా మీరే పోషించాల్సినటువంటి పరిస్థితి ఈ తులారాశి వారికి ఈ వారం జరుగుతుంది. కాబట్టి ఈ తులారాశి వారి పిల్లల విషయంలో జాగ్రత్తగా చూడండి. సపరేట్గా నేను మా చిల్డ్రన్స్ బెడ్రూమ్ కట్టాను మా పిల్లలకి అని చెప్పి కొడుకు ఒక రూము, కూతురుకు ఒక రూము ఇస్తే కూర్చొని వాళ్ళు ఫోనుల్లో లవర్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా గమనించాలి తులారాశి వారు ఈ వారంలో. లేకపోతే ప్రేమ వివాహాలు జరిగిపోతాయి అన్నమాట మీ పిల్లలకి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి చక్కగా దైవభక్తి బాగా పెరిగి మరి మీరంతా కూడా అనాథ శరణాలయాలు, దేవాలయాలు ఇవన్నీ కూడా దర్శిస్తూ ఉంటారు ఈ వారం. పరిహారాలు వచ్చేసరికి మరి ఈ యొక్క శని జపం చేసుకోవాలా, కేతు జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు, శనికి కిలోంపావు ఉలవల్ని, ఈ యొక్క నువ్వుల్ని, మరి అదేవిధంగా నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయాలి. అదేవిధంగా మరి ఈ యొక్క కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రమైనా పర్లేదు, లేదా అన్ని రంగులు కలిగినటువంటి వస్త్రాన్ని ఏదో ఒక దాన్ని తీసుకొని పేద బ్రాహ్మణులకి మరి మీరు సోమవారం నాడు ఉదయం
7 గంటలకి మీరు దానం చేయాలా, దేవాలయంలో కానీ బయట కానీ, ఈ విధంగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మీ ఇళ్లలో ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయంటే, మీనంలో రాహువు, శని వక్రించి యొక్క కుంభరాశిలో, శుక్రకేతువులిద్దరూ కూడా కన్యారాశిలో, రవిబుద్ధులిద్దరూ సింహరాశిలో, కుజుడు మరి మిథునంలో, ఈ యొక్క గురుడు మనకు వృషభంలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మీకు ఆనందం ఎక్కువైపోతుంది. మీ పిల్లల అనారోగ్య కారణంగా హాస్టల్స్ నుంచి ఇళ్ళకి తెచ్చుకుంటారు. జలుబు జ్వరాలు వచ్చినాయి అని చెప్పి మరి వాళ్ళకి ఇచ్చేటటువంటి ట్యాబ్లెట్ల ఖరీదు 50 రూపాయలు అయితే మీరు వాళ్ళని తెచ్చుకోవడానికి రావడానికి మీకు విలాసవంతంగా కారుల్లో కాలేజీ హాస్టల్కి వెళ్ళి మళ్ళీ కారుల్లో తీసుకురావడం వల్ల అయ్యేటటువంటి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది ట్యాబ్లెట్ల ఖర్చుల కంటే కూడా. మరి టీచర్లు చెప్పినట్టు మీరు వినాలా? అక్కడ హాస్టల్ వార్డెన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తే సరిపోతుందంటే వినరు వీరు. అలాగే విద్యార్థులంతా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు బ్రహ్మాండంగా చదువుతారు, చక్కటి మార్కులు వస్తాయి. చదువు తక్కువగా చదివినప్పటికీ కూడా అందరూ కూడా పాస్ అయిపోయి ఎక్కువ మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అబ్బా ఇదేదో బాగానే ఉంది, ఈ యొక్క పరీక్షల ముందు 2-3 రోజులు చదివితే బాగుందని అనుకుంటున్నారా? ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అస్తమానం ఏదో జరగదు. ఇప్పుడు మీ యొక్క గ్రహస్థితి బాగుంది కాబట్టి అలా జరిగింది. అదేవిధంగా పురోహిత వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా అధిక ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీస్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి కెమెరామెన్లకి పెళ్లి కాని ప్రసాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోవడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో, మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి. మరి నేను ఇటలీ వెళ్ళాలండి, మరి నేను అక్కడ చదువుకోవాలండి అని ప్లాన్ వేసుకుంటారు. ఇటలీ చదువుకోవడానికి వెళ్ళిన వెంటనే అక్కడే ఫారిన్ అమ్మాయి మరి మీకు పెళ్ళి అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ యొక్క వృశ్చిక రాశి తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ కొడుకులను కాపాడుకోండి. మరి తెల్లదొరల అమ్మాయి మీకు కోడలుగా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో అప్పుల బాధలతో సతమతమైపోతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఐపీ పెట్టేస్తే బాగుంటుంది అన్న లెవెల్లో మీరు ఆలోచన అనేటటువంటిది ఉంటుంది. ఇక కూరగాయల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా అధికమైనటువంటి లాభాలు గడించడానికి అవకాశాలు ఉన్నాయి. రైతులు కూడా చాలా బాగా సంపాదించేస్తారు. చేపల రొయ్యల చెరువులు కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు. మరి పరిహారాలు వచ్చేసరికి మనకి ఈ యొక్క శని జపం స్తోత్రాలు, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి గురుదేవులైనటువంటి శనికి తలుచుకొని చక్కగా పెద బ్రాహ్మడికి మీరు దానం చేయండి. అధిక పారితోషికాన్ని తీసుకుంటారు వాళ్ళు, ఇవ్వాలి. మీరు అధిక పారితోషికాన్ని ఇవ్వండి. అలాగే రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పెద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ బగాళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా మీ ఇళ్లలో జరిపించుకోవాలా. మరి ఈ బగళాముఖి అమ్మవారి యొక్క తత్వం మంత్ర జపాన్ని మీరు చేస్తే చాలా బాగుంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటే, మీన రాశిలో రాహువు, మరి ఈ యొక్క కుంభరాశిలో శని వక్రించి ఉన్నాడు. తర్వాత శుక్రకేతువులిద్దరూ కన్యారాశిలో, సింహరాశిలో రవి బుధులు ఉండడం, అలాగే కుజుడు మరి మిథున రాశిలో, గురుడు ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల ఈ ధనుస్సు రాశి వారి యొక్క జాతకం మధ్యస్థంగా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా మీ సోదర వర్గానికి అందరికీ కూడా అక్కళ్ళవనండి, చెల్లెళ్ళవనండి, తమ్ముళ్ళవనండి, వీళ్ళకి ఎవరికైతే సంతానం లేదో అటువంటి వారికి అందరికీ కూడా ఈ వారంలో సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. మరి మేనమామ అయినందుకు మీరు ఎంతో సంతోషంగా మీరు వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప గొప్ప కానుకలు ఇవ్వడానికి మీరు ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి ఈ ధనుస్సు రాశిలో ఎవరైతే ఉన్నారో కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు
వాళ్ళ రిలేషన్స్ని బిల్డప్ చేసుకోవాలా, మధ్యస్థులు, మధ్యవర్తులు, మధ్య మనుషులు కనుక వాళ్ళ మాటలు కనుక వింటే మీ సంసారం నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి చక్కగా రూపాయికి రూపాయి వడ్డీలు తీసుకొచ్చి మరి అనేక రకమైనటువంటి వ్యాపారాలు, ఇండస్ట్రీస్ స్థాపించడం అనేటటువంటివి జరిగినాయి. ఇంకా అమ్ముడవ్వట్లేదండి పూర్తిగా, కానీ వడ్డీలు మాత్రం చాలా అధికంగా మేము ఖర్చు పెడుతున్నామండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఈ వారం కాస్త వీళ్ళకి రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది, కానీ పూర్తిగా దొరకదు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మరి అదృష్టం కలిసి వస్తుంది. బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఫారిన్ కంట్రీస్ సరదాగా ఎక్స్కర్షన్గా మీరు వెళ్ళడం అనేటటువంటివి చేస్తారు. మందు బాగా కొడతారు చాలామంది ధనుస్సు రాశి వారు ఫ్రెండ్స్తో కలవడం వల్ల. కాబట్టి మందు అలవాటు లేనటువంటి వాళ్ళు మందు అలవాటు చేసుకోవద్దు. అలాగే ప్రేమ వ్యవహారాలలో మరి ఈ ఫేస్బుక్ యాడ్ ఫ్రెండ్ ద్వారా మీకు కొంతమంది మీకు చక్కగా కనెక్ట్ అయ్యి మరి మేము నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నామండి, మరి బిజినెస్ పెడదాం మనము అని చెప్పి మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి చిక్కుల్లోకి మీరు వెళ్ళకండి. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారి అన్ని రకాల వ్యాపారాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. రైతుల పరిస్థితి బాగుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. సినిమా హీరోలు మరి వీళ్ళ యొక్క సంబంధించినటువంటి వీళ్ళ మిత్రులకు సంబంధించినటువంటి బిల్డింగులన్నిటిని కూడా మరి ప్రభుత్వం పడగొట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. పరిహారాలు ఏమిటంటే మరి రాహు జపము చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మణికి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా ప్రత్యంగిర హోమాన్ని జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం మరి చాలా బాగుంది. మరి రాహు మీనరాశిలో, శని వక్రించి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అలాగే ఈ శుక్రకేతువులిద్దరూ కూడా కన్యారాశిలో ఉండడం, మరి రవి బుధులిద్దరూ సింహరాశిలో, కుజుడు మిథున రాశిలో, మరి గురుడు వృషభ రాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ యొక్క మకర రాశి వారికి ఏనినాటి శని కూడా జరుగుతుంది 7.5. కాబట్టి మనసంతా కూడా నిస్తేజంగా, నిర్వీర్యంగా, నిరుత్సాహంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి, వేరే పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా ఎవరైతే ప్రేమించారో, నిజంగా ప్రేమించారో అటువంటి వాళ్ళంతా కూడా దేవదాసులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ని నేర్చుకోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే ఈ యొక్క మకర రాశి వారి భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయిలో జరుగుతున్నాయి. మీ మామగారి మీద కోపంతో మీ భార్యలందరినీ కూడా వదిలేసి మగవాళ్ళు మరి కోర్టు కేసుల్లో కొట్టుకుంటున్నారు మీరంతా కూడా. మరి ఎంతమంది పెద్ద మనుషులు చెప్పినప్పటికీ కూడా మీకు అర్థం కావడం లేదు. పైగా మీరెళ్ళి మీ భార్య కాళ్ళు పట్టేసుకొని ఈ కోర్టు ఎంతకాలం జరుగుతుంది, మనం విడిపోదాం మ్యూచువల్ కన్సెంట్తో అని చెప్పేసి డైవర్స్ తీసుకుందాం అనేటటువంటి ధోరణితో వాళ్ళని కన్విన్స్ చేయాలని మీరు చూస్తున్నారు. అటువంటివన్నీ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి స్టెప్స్గా మీరు గుర్తించలేకపోతున్నారు. ఇకపోతే ఈ యొక్క ధనానికి సంబంధించి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ధనాన్ని బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఇబ్బడి ముబ్బడిగా. రైతులంతా కూడా మంచి మంచి పంటల్ని వేసి మంచి లాభాలు పొందుతారు. అలాగే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వ్యాపారాలు, అలాగే హోటళ్ళ బిజినెస్లు, కాయగూరలు, డిపార్ట్మెంటల్ స్టోర్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మంచిగా, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క మకర రాశి విద్యార్థులు చాలా బాగా చదివి మంచి మంచి మార్కులు సంపాదించుకొని మంచి మంచి ఉద్యోగాలు మీరు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్లు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ఇంజనీర్లు బ్రహ్మాండంగా సంపాదిస్తారు, చార్టెడ్ అకౌంటెంట్లు
వీళ్ళందరూ కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాలు ఈ యొక్క మకర రాశి వారికి మరి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా చాలా బాగుంటుంది మీకు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం శని వక్రించి మరి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అలాగే ఈ యొక్క రాహు మీనరాశిలో ఉండడం, గురుడు వృషభ రాశి, తర్వాత కుజుడు మిథున రాశి, రవిబుధులిద్దరూ కూడా సింహరాశి, శుక్రకేతువులిద్దరూ కన్యా రాశిగా ఇలా సింపుల్గా వీళ్ళంతా కూడా సెటిల్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. మరి కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి చాలా కంగారు పడిపోతూ ఉన్నారు. నాకు ఇంకా పనులు రావేమో, ఉద్యోగం రాదేమో అని. అందువలన 10 మంది గురువులను అందరినీ కూడా అడుగుతూ ఉంటారు. కాబట్టి అందరూ ఒకటే చెప్తారు, నాయనా ఇది ఏలినాటి శని కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనేటటువంటి విషయాన్ని. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు అనేటటువంటిది మనకి ఈ వారం జరుగుతుంది. మీకు కూడా మరి ఎవరికైతే ఏ ఉద్యోగం కావాలి, లేకపోతే ఎవరికైతే ఏ యూనివర్సిటీలో సీటు కావాలి, ఎవరికైతే ఏ కోర్సులో మీకు సీటు రావాలి అనేటటువంటి వాళ్ళు మీరు కోరుకున్న సీట్లలో, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీరు కోరుకున్న చోట్ల, కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు పని లేనటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా పనులు దొరకడం అనేటటువంటిది మీకు జరిగింది. ఈ వారం ఇంకొన్ని పనులు జరుగుతాయి. మరి మీకు సొంత ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ఇళ్ళు ఖాళీ చేసేసి అద్దెళ్లలోకి మనకు కలిసి వస్తుందని పంతుళ్ళు చెప్పారని చెప్పేసి మారిపోవడానికి ఈ వారం ఆలోచిస్తూ ఉంటారు, మంతనాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఈ యొక్క కుంభరాశి వారికి మనశ్శాంతి అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. నిద్ర రాత్రుల్లో పట్టదు ఈ వారం అంతా కూడా. ఏ విధంగా అయితే ఈ అప్పులన్నీ కూడా నేను తీర్చాలి అని మదన పడుతూ ఉంటారు. కాబట్టి అంతా కూడా మీరు ఎంత కష్టపడి మీరు పని చేసినప్పటికీ కూడా ఆ పని గుర్తింపు అనేటటువంటిది మీకు చాలా తక్కువగా వచ్చిందనే మనం చెప్పాలి. ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదని. మరి పరిహారాలు వచ్చేసరికి అష్టమకేతు గ్రహ ప్రభావం వలన చాలా డిప్రెషన్కి వెళుతున్నారు కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఈ యొక్క ఉలవల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి మరి కొంతమంది గోవులకి అన్నం పెట్టండి, ఉలవలు దానం చేయండి, ఉలవల్ని ఉడకబెట్టి. అలాగే ఈ దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకుంటే చాలా మంచిది. అలాగే శృంగేరి శారదాదేవిని మీరు కుంకుమార్చన చేసుకుని సాధిస్తే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ వారం చేసుకోండి, చాలా బాగుంటుంది. మీనరాశి. ఈ మీనరాశి వారి గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే రాహు మీనరాశిలో, మరి శని వక్రించి కుంభరాశిలో, తర్వాత చక్కగా శుక్రకేతువులిద్దరూ కూడా మరి కన్యారాశిలో, రవిబుధులిద్దరూ సింహరాశిలో, మరి అలాగే చక్కగా మనకి ఈ యొక్క కుజుడు మిథున రాశిలో, ఆ తర్వాత వృషభంలో మనకి గురుడు ఉండడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. దానివల్ల మీకు రావాల్సినంత పేరు రాదు. అనవసరంగా మొత్తం బంధువులందరి దగ్గర కూడా అపనిందల పాలైపోతారు. కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడకండి, ఆడవాళ్ళకి చాలా దూరంగా ఉండండి ముఖ్యంగా. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా జాగ్రత్తగా పనిచేసుకోండి, లేకపోతే మీకు రిమార్క్ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. పని ఒత్తిడిని ఎంత ఒత్తిడి ఇచ్చినా సరే బ్రహ్మాండంగా చేసేయడానికి ప్రయత్నించండి. చేస్తున్నటువంటి సంస్థలకి లాయల్గా, నిజాయితీగా మీరు మీ యొక్క పనిని పూర్తి చేయడం ద్వారా మీకు వాళ్ళ యొక్క ప్రేమను కొంతవరకైనా మీరు పొందడం జరుగుతుంది. మరి
ఉద్యోగం చేసే చోట లేదా మీరు తిరిగే చోట మీ బంధువుల ఇళ్లల్లో కనుక మీకు వరుసైనటువంటి ఆడవాళ్ళతో కాస్త తక్కువగా మాట్లాడండి. లేకపోతే మీ మీద వాళ్ళకి నిందలు పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళతో గొడవలు పెట్టుకోవడం వల్ల వాళ్ళ చేత మీరు తన్నులు తినడానికి కూడా అవకాశాలు లేదా కనీసం మాట పడడానికైనా సరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. మరి ఈ వృత్తిలో డబ్బులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు. ఏలినాటి శని సమయంలో అపనిందలు ఇదొకటే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే విద్య చదివేటటువంటి వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా చదువులు ముందుకు వెళ్ళిపోండి. బ్రహ్మాండంగా చదువుతారు మీరు. మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి. బాగా ఎక్కువ కష్టపడాలి. అయితే నిద్ర ఎక్కువ బద్ధకం ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. రైతులంతా కూడా మీరు చక్కగా మంచి పంటలను పండిస్తారు. మంచిగా మీకు ఈ యొక్క లాభాలు మీకు వస్తాయి. అలాగే ఈ యొక్క జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరిని నమ్మరు. ప్రతి చిన్న సంఘటనని కూడా అనుమానించడం ద్వారా కొన్ని మంచి అవకాశాలని వదిలేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి మా ఒక అమ్మాయి మిమ్మల్ని చక్కగా ప్రేమిస్తాను అంటూ మీకు దగ్గరగా రావడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. మరి అటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రేమను అంగీకరించండి. ఈ యొక్క పరిహారాల దగ్గరకు వచ్చేసరికి మనకి మీనరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు దానం చేయండి పేద బ్రాహ్మణులకి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది.